మరో బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న 2008 మలేగావ్ బాంబు పేలుడు కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడనుంది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. ఈ తీర్పు కోసం దేశ ప్రజలు, ముఖ్యంగా బాధితులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, అలాగే బీజేపీ మాజీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్, రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ సహా మొత్తం 7 నిందితులు ఉన్నారు. వీరిపై అల్ ఫుల్క్ యాక్టివిటీస్ యాక్ట్ పలు సెక్షన్లలో తీవ్రమైన నేరారోపణలు నమోదయ్యాయి. ప్రస్తుతం వీరంతా బెయిల్పై బయట ఉన్నారు. తీర్పు రోజున నిందితులందరూ కోర్టులో తప్పనిసరిగా హాజరు కావాలని, గైర్హాజరైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఈ ఏడాది ఏప్రిల్ 19న ప్రాసిక్యూషన్, డిఫెన్స్ నుంచి తుది వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. 1,00,000కు పైగా పేజీల సాక్ష్యాలు, డాక్యుమెంటేషన్ ఉన్నందున తీర్పు రాసేందుకు అదనపు సమయం కూడా పట్టిందని కూడా కోర్టు పేర్కొంది. సెప్టెంబర్ 29న రంజాన్ నెలలో నవరాత్రి పండుగ సందర్భంగా మహారాష్ట్రలోని మలేగావ్లో ఒక మసీదు సమీపంలో నిలిపి ఉంచిన మోటార్ సైకిల్ కు అమర్చిన బాంబు పేలింది. ఈ దారుణ ఘటనలో 6 మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ సున్నితమైన ప్రాంతంలో జరిగిన ఈ పేలుడు అప్పట్లో సామాజిక, రాజకీయ ఉద్రిక్తతలను తీవ్రంగా పెంచింది. దశాబ్ద కాలంగా సాగిన ఈ విచారణలో ప్రాసిక్యూషన్ మొత్తం 323 మంది సాక్షులను విచారించింది. అయితే వీరిలో 34 మంది వాగ్మూలం మార్చడం కేసులో ఒక ముఖ్యమైన మలుపు. మొదట్లో ఈ కేసును మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ దర్యాప్తు చేయగా 2011లో ఇది ఎన్ఐఏకు బదిలీ అయింది. 2016లో ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జీ షీట్లో ప్రగ్యా సింగ్ ఠాకూర్ తో సహా కొందరు నిందితులకు సంబంధించిన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ క్లీన్ చీట్ ఇచ్చింది. అయినప్పటికీ కోర్టు ఆమెపై విచారణ కొనసాగించాలని కూడా ఆదేశించింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత వెలువడనున్న ఈ తీర్పు దేశ భద్రత, న్యాయ వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మలేగావ్ నివాసులు, ముఖ్యంగా బాధిత కుటుంబాలు న్యాయం జరుగుతుంది అనే ఆశతో ఈ తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. భారతదేశ ఉగ్రవాద నిరోధక చరిత్రలో ఈ కేసు ఒక కీలక అధ్యాయంగా నిలిచిపోనుంది.